ఎన్నికల వేళ జగన్ కు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లు జగన్ మాటే శాసనం అన్నట్టుగా అణిగిమణిగున్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్ల ముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారి వంతు మొదలైనట్టు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంతకాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు. జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, ఇక నుంచి వైసీపీ కోసం పనిచేస్తానని వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు కానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జగన్ చూద్దాం చేద్దాం అన్నట్టుగా దాటవేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థుల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గాని తన భర్తకు గాని పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిధిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించారు. చైర్పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగిందంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసిన వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలీకి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.